హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. ఈ వీడియో కనుమ రోజు అండి. ఇది కనుమ రోజు మార్నింగ్ తీసిన వీడియో. ముందు రోజువి 2 వీడియోలు పోస్ట్ చేసినాను, చూడండి. చాలా బాగున్నాయి వీడియోస్. ఇదేమో కనుమ రోజు. ఇదిగోండి, నాటుకోడిని కోసినాడు మా నాన్న కనుమ పండుగ రోజు. నాటుకోడి చికెను, తర్వాత మటను తెచ్చినాము, లివరు. ఇదిగోండి, ఇవి గుడ్ల పెట్ట. ఇది బాగా గుడ్లు ఉన్నాయి. గుడ్ల పెట్ట అయితే బాగుంటుంది టేస్ట్ అనేసి గుడ్ల పెట్ట కోసినాడు. ఇదిగోండి, మటన్ ఏమో 2 kgs 2.5 kgs మటన్ తెచ్చినాడు. మటన్ కట్ చేస్తున్నాను. మటను, నాటుకోడి చికెన్, తర్వాత బ్రాయిలర్ చికెన్ 1 kg తెచ్చినాడు. ఈ మటన్ కట్ చేస్తున్నాను. ఇంకా మటన్ వంట చేసే వీడియో తీయలేదు, ఎందుకంటే పిల్లలందరూ పొలం దగ్గరికి వెళ్ళినారు, పొలం చూసి రావాలనేసి. ఇదేమో ఇది కట్ చేసేటప్పుడు తీసినారు, తర్వాత బయటికి వెళ్ళినారు. ఇంకా నాటుకోడి చికెన్ అయితే సూపర్గా ఉండింది. గుడ్ల పెట్ట కదా, అందుకోసమని చాలా బాగుండింది. దీనికంటే ముందు వీడియోలో చూడండి. ఇదిగోండి, ఇప్పుడు భోజనం చేస్తున్నాము. మధ్యాహ్నం 2:30 అయింది, లేట్ అయిపోయింది వంట అయ్యేసరికి. ఇది మటన్ అండి. ఇదేమో బోటి వేసి చేసినాను గోంగూరలో. తర్వాత ఇది బ్రాయిలర్ చికెను, తర్వాత కలర్ రైస్, తర్వాత చపాతీలు. ఇంకా నాటుకోడి చికెన్ కుక్కర్లో చేసినాను, అది అప్పటికి ఇంకా ఉడుకుతుండిందేమో, ఇంకా తీసుకురాలేదు. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాము. చపాతీలకు ఎక్కువ టైం పట్టింది, చాలా చపాతీలు చేసినాము. ఎందుకంటే అందరు ఉన్నారు కదా, మా మేనత్త కూడా వచ్చింది. ఇంకా అందరం ఉన్నాం కదా, ఎక్కువ చేసినాము. ఇంకా భోజనం చేసి ఇప్పుడేమో ఇదిగోండి పొలం దగ్గరికి వచ్చినాము. పొలం దగ్గర మా నాన్నలు మినుము వేస్తున్నారు. మినుము కట్టే మిషన్ పడుతుంది. మినుము వేసి అది పీకి పెట్టినారు మినుము కట్టెను. ఆ రోజు కొద్దిగా మోడం ఉంటే ఇంకా మిషన్ పట్టిద్దామనేసి మిషన్ పట్టేస్తుంటే మేము భోజనం చేసినాము. అందరం భోజనం చేసి మా నాన్నలేమో పొలం దగ్గరికి వచ్చినారు. అప్పటికే పిల్లలందరూ ఒకసారి వచ్చినారు. మేము వంట చేసేలోపు వచ్చి మళ్ళీ వచ్చినారు. ఇదిగోండి మినుములు చూడండి, బాగా అంటే ఏవి రాళ్ళు అట్లా ఉంటే అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, బుడ్డలు అవన్నీ. ఫైనల్గా అయితే మినుములు ఇలా వచ్చేస్తాయి. ఇంకా దీంట్లో కొద్దిగా చెరుపుకునేది ఉంటుంది, అక్కడక్కడ రాళ్ళు పడుతున్నాయి. ఈ మినుము కట్ట అంతా మిషన్కి వేసినారు. మిషన్కి వేస్తే ఇంకా మినుములు వచ్చేసినాయి. మామూలుగా అయితే ఒక్కోసారి మిషన్ పట్టకుండా ట్రాక్టర్తో తొక్కిచ్చేసి తర్వాత తూర్పోస్తారు. ఇప్పుడైతే మిషన్ వచ్చింది కాబట్టి మిషన్తో పట్టేస్తున్నారు. ఇంతకుముందు అయితే ట్రాక్టర్తో తొక్కించేవాళ్ళు. ఇదిగోండి, ఇదంతా జొన్న పొలము. జొన్నలు కూడా చాలా బాగా కాసినాయి పంట. ఇంకా భోజనం చేసి వచ్చి మినుము పట్టించేసినాము. మినుము పట్టించేసి అవి ఇంటి దగ్గరికి తోలినాము. తోలిన తర్వాత ఇంకా నేను, మా నాన్న, మా ఆయన చేయంగా పొలం దగ్గరనే కొద్దిసేపు ఉన్నాము. ఇదిగోండి జొన్న పొలం ఇదంతా. జొన్నలు కూడా పిసుకుళ్ళు అంటాం కదా, అంటే జొన్నలు ఇంకా కాకముందు ఇలా ఉంటాయి. ఇవి మామూలుగా కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి. దీనిని తెచ్చి మేము ఇవన్నీ రాల్పుకొని తింటుంటాము, చాలా బాగుంటాయి. ఇవి వేయించుకొని తిన్నా, లేదంటే నిప్పుల సెగ మీద కాల్చుకొని తిన్నా చాలా బాగుంటాయి ఈ జొన్నవి పిసుకుళ్ళు. ఇదిగోండి చూపిస్తున్నా చూడండి. అది ఇట్లా అంటుంటే నూగు రాలుతుంది, దానికి నూగు ఉంటుంది, అది రాలుతుంది, అందుకోసమని అది చూపిస్తున్నా. ఇంకా కంకులు అయితే బాగా కాసినాయి, లావులో ఉన్నాయి కంకులు, జొన్న కంకులు. దీనిలో మధ్యలో అక్కడక్కడ పొడుగ్గా ఉంటాయి, అవి తిన్నా కూడా చెరుకులు బాగుంటాయి. ఇప్పుడు జలుబు చేస్తుంది అనేసి చెరుకులు తినలేదు. చూడండి జొన్న కంకులు ఎంత లావు వచ్చినాయో ఒక్కొక్కకి. ఇంకా ఈ జొన్న కంకుల్ని చూసి తర్వాత మినుములు పట్టింటే అవన్నీ చూసి ఇంకా ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు మినుములు పట్టినారు కదా, దాన్ని మినుము కట్టే చూపిస్తా చూడండి. మామూలుగా అది మేకలు, తర్వాత ఇవి పొట్టేళ్ళు తింటాయి. ఇది మిషన్ పట్టిన తర్వాత ఇలా అయిపోతుంది, పొట్టు ఇలా వచ్చేస్తుంది చూడండి. అంత మినుములన్నీ పట్టినారు కదా, ఇప్పుడు ఇలా ఉంటుంది. దీన్ని బరగొళ్ళు తింటాయి, తర్వాత పొట్టేళ్ళు అన్నీ తింటాయి. ఈ మినుము కట్టెను కూడా కావాలంటే ఇంటికి తీసుకెళ్ళొచ్చు, పొట్టేళ్ళు అలా ఉంటే. ఇంకా మేమైతే అక్కడే వదిలేసేసినాము. ఇంకా ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు జొన్న పొలానికి మందు చల్లుతున్నాడు మా నాన్న. అంటే కొద్దిగా పొలములో కొద్దిగా తక్కువ కూలీలు కొద్దిగా పెండింగ్ పెట్టినారనేసి దానికి చల్లుతున్నాడు. మందు ఏమో అది
పట్టలో వేసుకొని చల్లుతున్నాడు చూడండి. కొద్దిగా కొద్దిగా ఉంటే మందు చల్లుతున్నాడు. ఆ మందు చల్లేసి ఇంకా ఇంటికి పోదామనేసి ఉన్నాము. ఈ పొలంలో కొద్దిగా జొన్నలు పలచగా ఉన్నాయి. దీంట్లోనే మినుము వేసినాము, అది తీసేసినాము. ఇప్పుడు తీసేసి మిషన్ పట్టించినాము. దాంట్లోనే ఇవి జొన్నలు కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడే మా నాన్న చల్లుతున్నాడు జొన్నకు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు చల్లితే ఇంకా జొన్న కంకులు కోస్తారు. వీలైతే జొన్న కంకులు కోసే వీడియో కూడా తీస్తాను. తర్వాత ఇంకా అప్పటికి టైం దగ్గర 4:30 అలా అయింది. ఇంకా ఇది కాదు పట్టేసరికి 2:30కి భోంచేసి వచ్చి 1 గంట అయితే మిషన్ పట్టేసింది. తర్వాత ఇంకా ఇప్పుడేమో 4:30 అయింది. ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసి ఇంకా టీ తాగేసి ఊరికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా చూడండి, నేనేమో ఇక్కడ అవి ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడైతే బుడంకాయలు అని కాస్తున్నాయి. బుడం చెట్టు ఉంటే చాలా రోజులైంది చూడక ఆ చెట్టును. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, ఇది తీగ మాదిరి పారుకుంటుంది. ఆ బుడంకాయలేమో ఇదిగోండి ఇలా కాస్తాయి. ఇలా కాస్తే దానిలో తీసుకున్నాము. చాలా రోజులు కనిపించినాయని తీస్తున్నా. చూడండి, ఇలా రెడ్గా ఉంటాయి. ఇవి బాగుంటాయి. చూస్తున్నారు కదండి ఈ వీడియో. మేము పొలంకి వెళ్ళినది, వంట ఈరోజు నాన్ వెజ్ తెచ్చినది, తర్వాత మిషన్ పట్టినది, ఇవన్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికంటే ముందు వీడియోలను వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.